ఫిబ్రవరిలో మెగా డిఎస్సి, మార్చిలో గ్రూప్ 2 హాజీపూర్ బాలికల కుటుంబాలకు అండగా ఉంటాం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మొత్తానికైతే ఈ ఫిబ్రవరి నెలలో తప్పకుండా డిఎస్సి వేస్తాం. ఆ డిఎస్సి కూడా మెగా డిఎస్సి వేస్తాం. ఎందుకంటే లాస్ట్ టైం డిఎస్సి ప్రకటన జరిగిన తర్వాత మాకు డిఎస్సి అనేది నామమాత్రంగా కాదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మా అందరికీ తప్పకుండా డిఎస్సి అనేది మెగా డిఎస్సి కావాలి. మెగా డిఎస్సి వేయకపోతే మేము ఊరుకునేది లేదు అని చెప్పేసి ఆ డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దాదాపు రోడ్ల మీదకి వచ్చి అభ్యర్థులు అటు కోచింగ్ సెంటర్ల వాళ్ళు కూడా ఆ నిరసన వ్యక్తం చేసి అనేది అయితే మనం చూసినాం. మరి అట్లాంటి క్రమంలో ఫిబ్రవరిలో మెగా డిఎస్సి వేస్తామని చెప్పేసి అయితే మరి మంత్రి గారు చెప్తా ఉన్నారు. 100 రోజుల్లో అభయాస్తం గ్యారంటీ పథకాలను అమలు చేస్తాం, ఫిబ్రవరిలో మెగా డిఎస్సి వేస్తాం, మార్చిలో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహిస్తామని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం హజీపూర్ గ్రామంలో 6,31,00,000తో చేపట్టిన బ్రిడ్జి నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. మైలారం గ్రామంలో ₹20,00,000తో నిర్మించిన పల్లె దవాఖానా నూతన భవనాన్ని ప్రారంభించి బెడ్ల ఏర్పాటు కోసం మంత్రి సొంత డబ్బులు 50,000 జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హజీపూర్ బ్రిడ్జిని 6 నెలలలోపు పూర్తి చేస్తామని, హజీపూర్ గ్రామంలో 40 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజ్ పనులను పూర్తి చేస్తామని తెలిపారు. అఘాయిత్యాలకు బలైపోయిన బాలికల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. వారి కుటుంబాలకు ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి అర్హులైన వారికి అవుట్ సోర్సింగ్ కింద ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. చీకటి మామిడి, వడపర్తి, నాగినేనిపల్లి, అనంతారం, మర్యాల, చీకటి మామిడి రోడ్లకు వారం రోజుల్లో టెండర్ పిలిచి పనులు చేపడతామన్నారు. ఫిబ్రవరిలో మెగా డిఎస్సి, మార్చిలో గ్రూప్ 2 నిర్వహిస్తామని ఆయన తెలిపారు. మొత్తానికైతే చీకటి మామిడి, వడపర్తి మధ్య, నాగినేనిపల్లి, అనంతారం మధ్య, అలాగే మర్యాల, చీకటి మామిడి రోడ్లకు తప్పకుండా పనులు టెండర్లను పిలుస్తామని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా ఈరోజు అక్కడ ఎవరెవరైతే అన్యాయానికి గురయ్యారో ఆ మహిళలందరికీ తప్పకుండా, ఆ అమ్మాయిలందరికీ తప్పకుండా న్యాయం చేస్తాం. అవసరమైతే వారి అర్హతను బట్టి వారికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కూడా ఇస్తామని అయితే మంత్రి కోమటిరెడ్డి అంటున్నాడు. మరి ఏది ఏమైనా కూడా ఈరోజు గ్రూప్ 2 ఉద్యోగానికి సంబంధించిన విషయంలో కానీ, లేదు అని అంటే మెగా డిఎస్సికి సంబంధించిన విషయంలో కానీ చాలామంది ఈరోజు ప్రభుత్వం మారడానికి కూడా చాలామంది వాళ్ళే ముందుండి పనిచేసారు. మరి ఆ గ్రూప్ 2 విషయంలో ప్రవళి కానీ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం కానీ, మెగా డిఎస్సికి సంబంధించిన విషయంలో అందరూ ఇప్పటికే ప్రభుత్వం మీద కోపంగా ఉండడం కానీ అది కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయింది. మరి అట్లాంటి విషయంలో లోక్సభ ఎన్నికలకు ముందే కనుక వీళ్ళు మెగా డిఎస్సి వేసి గ్రూప్ 2 నోటిఫికేషన్ వేసి ఆ పరీక్షను కనుక నిర్వహించగలిగితే తప్పకుండా లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మరింత బలంగా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో మరి ఏం చేస్తారు ఏందనేది చూడాల్సిన అవసరం ఉంది. తల ఎత్తుకొని నిలబడ్డాం, అవినీతి రహిత రాష్ట్రమే మా లక్ష్యం, కేరళ సీఎం పినరాయి విజయన్. దేశంలో అవినీతి తక్కువగా జరుగుతున్న రాష్ట్రంగా కేరళ నిలవడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయి విజయన్ స్పందించారు. ఈ రికార్డు సాధించినందుకు తాను, తన మంత్రిమండలి సహచరులు, వామపక్షమి, కూటమి అందరికీ ఆయన కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. మొత్తానికైతే దేశంలోనే అవినీతి లేనిటువంటి రాష్ట్రంగా ఈరోజు కేరళ పేరు తెచ్చుకోవడం జరిగింది. మరి ఆ పేరు తెచ్చుకోవడమే కాదు, నిజానికి కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కమ్యూనిస్టు భావజాలంతో ఉన్నప్పుడు ఈరోజు ఒక కేసీఆర్ లాగానో, రేవంత్ రెడ్డి లాగానో ఇట్లా ఏ పథకాలు తీసుకొచ్చుకొని ఏ పథకాల ద్వారా లబ్ధి పొందొచ్చు అనే ఆలోచన కాకుండా ఆయన క్లియర్గా విద్యాశాఖకు సంబంధించిన విషయంలో విద్యలో ఏ మార్పులు తీసుకురావాలి, ముఖ్యంగా ప్రజల జీవితాలకు సంబంధించినటువంటి ఆ బాగోగులకు సంబంధించిన విషయంలో ఏ మార్పులు తీసుకురావాలి, ఇట్లా ప్రతి విషయాన్ని ప్రజలకు తగ్గట్టుగా ఆలోచించేటువంటి ప్రయత్నం చేసి ఏ అధికారాన్ని అయినా కూడా పూర్తి స్థాయిలో ఆ అధికారులకు సంబంధించిన విషయంలో, అధికారులు ప్రజలకు సేవ చేసేటువంటి విషయంలో ఎక్కడ కూడా మిస్టేక్ జరగకుండా వాళ్ళు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి ఈరోజు అవినీతి లేని రాష్ట్రంగా కేరళ ముఖ్యమంత్రి అయితే ఒక పేరు సంపాదించుకోవడం జరిగింది. మరి అట్లాంటి అవినీతి లేని రాష్ట్రంగా తెలంగాణ ఏనాడు జరుగుతుంది, ఎప్పుడు బయటపడుతుంది అనే విషయాన్ని కూడా మనం వేచి చూద్దాం.